హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నోబుల్ నర్సింగ్ ఛానల్. సో ఈరోజు ఒక ఇంపార్టెంట్ నర్సింగ్ అప్డేట్తో నేను మీ ముందుకు వచ్చానండి. సో ఈ అప్డేట్ ఏంటంటే కనుక ఎన్ఆర్టీఎస్. సో ఎన్ఆర్టీఎస్ అంటే ఏంటి? సో ఎన్ఆర్టీఎస్ అంటే నర్సెస్ రిజిస్ట్రేషన్ అండ్ ట్రాకింగ్ సిస్టమ్. మనకి మొత్తం ఇప్పటి వరకు మన ఇండియాలో నర్సెస్ అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది చదువుకుంటున్నారు, ఎంతమంది ఇయర్కి బయటకు వస్తున్నారు, ఈ లెక్కలన్నీ నర్సింగ్కి సంబంధించినటువంటి గైడెన్స్, కౌన్సిలింగ్ అన్నీ కూడా మనకి ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ ఐఎన్సీలో జరుగుతూ ఉంటుందండి. సో మనందరం కూడా అండర్ ఐఎన్సీలోకే వస్తాము. సో ఇండియాలో ఇప్పుడు వచ్చినటువంటి కొత్త రూల్ ఏంటి అంటే కనుక, అంటే ఇది ఒక 3-4 ఇయర్స్ బ్యాకే వచ్చిందండి. చాలామంది ఇందులో మన పేర్లను అయితే నమోదు చేయడం జరిగింది. సో ఇంతకుముందు ఏంటంటే స్టేట్ దగ్గర మనము రిజిస్ట్రేషన్ చేయించుకుంటే, అంటే నర్సింగ్ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత స్టేట్ కింద రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోయేది. కాకపోతే ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ ఏమైందంటే ఈ యొక్క ఎన్ఆర్టీఎస్ని కూడా కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. దీంట్లో ఏంటంటే ఎవరైతే నర్సింగ్ ప్రొఫెషన్లో ఉన్నారో, నర్సింగ్ని కంప్లీట్ చేసుకుని ఉన్నారో, జిఎన్ఎం కానివ్వండి, బిఎస్సీస్ కానివ్వండి, ఎంఎస్సీస్ కానివ్వండి, వీళ్ళంతా కూడా వాళ్ళ యొక్క పేర్లని అండర్ ఐఎన్సీ కింద ఎన్రోల్ చేయించుకుంటే కనుక వాళ్ళకి ఒక ఎన్యుఐడి అంటే నేషనల్ యూనిక్ ఐడెంటిటీ నంబర్. సో ఇప్పుడు మన ఇండియాలో అందరికీ ఆధార్ కార్డులు ఎలాగైతే ఉన్నాయో, సో అలాగా ఇండియాలో ఉండేటువంటి ప్రతి నర్స్కి కూడా ఒక నర్సింగ్కి సంబంధించినటువంటి ఒక నంబర్ అనేది వస్తుందన్నమాట. సో అది కంపల్సరీ. ఇప్పుడు లైక్ మనం ఎక్కడైనా వర్క్ చేసినప్పుడు మనకి రిజిస్ట్రేషన్ అనేది, నర్సింగ్లో రిజిస్ట్రేషన్, ఆ లైసెన్స్ ఎంత ఇంపార్టెంటో అలాగే ఫ్యూచర్లో మేబీ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఆల్రెడీ చాలామంది చేయించుకున్నారు అండ్ కొంతమంది చేయించుకోలేదు. సో చేయించుకోని వాళ్ళకి మరొక అవకాశము ఐఎన్సీ అయితే ఇచ్చిందండి. సో ఇలాంటి నర్సింగ్లో ఉండేటువంటి లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ మీ వరకు రావాలంటే కనుక మీరు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నోబుల్ నర్సింగ్ అనే ఛానల్ని. ఈ వీడియో చూస్తున్నప్పుడు కింద మీకు సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి బెల్ ఐకాన్ కనుక మీరు క్లిక్ చేసినట్టయితే నేను నర్సింగ్కి సంబంధించి ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేసినా మీ వరకు వస్తాయండి. సో నర్సింగ్లో వచ్చే ప్రతి లేటెస్ట్ న్యూస్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను నా వీడియోస్లో. సో నా వీడియోస్ మీ వరకు చేరాలి అంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే నా వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. సో ఈ యొక్క ఎన్ఆర్టీఎస్లో కంపల్సరీ ప్రతి నర్సు కూడా వాళ్ళ పేర్లని ఎన్రోల్ చేయించుకోవాలండి. సో ఇది ఆఖరి డేట్ మనకి డిసెంబర్ ఈ ఇయర్ అంటే 31st డిసెంబర్ వరకు ఇచ్చారనమాట. సో ఎవరైతే ఆ ప్రాసెస్ ఎలా చేసుకోవాలనేది కూడా నేను చెప్తానండి. సో ఇంతవరకు ఎవరైతే వాళ్ళ పేర్లని నమోదు చేసుకోలేదో, అంటే ఎన్రోల్ చేసుకోలేదో, వాళ్ళందరూ కూడా వెళ్ళి ఎన్రోల్ చేసుకోండి. సో మనం ఎన్రోల్ చేసుకోవాలంటే ఏం చేయాలి, సో ఎక్కడికి వెళ్ళాలి అంటే కనుక ఆ ప్రాసెస్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మెయిన్ ఏంటంటే నా డిస్క్రిప్షన్ కింద నేను మీకు ఐఎన్సీ లింక్ అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. దాని మీద మీరు క్లిక్ చేయగానే అది మీకు ఆ వెబ్సైట్లోకి తీసుకెళ్తుంది. సో ఎన్రోల్మెంట్ ఎలా చేసుకోవాలి అని కనుక చూసుకుంటే, ఎన్రోల్మెంట్ అనేది 3 మెథడ్స్లో చేసుకోవచ్చు. ఒకటి ఇండివిజువల్గా, అంటే మీరు ఇండివిజువల్గా ఆన్లైన్లో, ఇప్పుడు నేను ఇచ్చే డిస్క్రిప్షన్ లింక్ కింద ఏదైతే ఉంటుందో ఆ లింక్ పైన క్లిక్ చేయగానే మిమ్మల్ని అది ఆ వెబ్సైట్లోకి తీసుకెళ్తుంది. సో అక్కడ మీకు సంబంధించిన ప్రతి డీటెయిల్ కూడా ఇవ్వమని అడుగుతారు. సో ఆ ఆన్లైన్లో మీరు అవన్నీ కూడా ఫిల్ చేసి మీ కరెక్ట్ ఫోన్ నెంబర్ని, ఈమెయిల్ ఐడిని వాళ్ళకి ఇవ్వాలన్నమాట. సో ఇచ్చిన తర్వాత వాళ్ళు మీకు అప్డేట్స్ పంపిస్తూ ఉంటారు. సో ఒక్కసారి మీరు అప్లై చేసుకున్న తర్వాత కంపల్సరీ మీ యొక్క సర్టిఫికేట్స్ అనేవి వెరిఫికేషన్ జరుగుతాయి. సో ఈ యొక్క ఎన్ఆర్టీఎస్లో ఎలాగ ఎన్రోల్ చేసుకోవాలి, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే 3 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి మనం ఓన్గా ఇండివిజువల్గా ఆన్లైన్లో చేసుకోవచ్చు, లేదా మనం స్టేట్ నర్సింగ్ కౌన్సిల్కి వెళ్ళి అక్కడ కూడా మన పేరుని నమోదు చేయించుకోవచ్చు. అండ్ అలాగే ఎనీ ఏజెన్సీస్, అంటే కొన్ని ఏజెన్సీస్ కూడా ఈ బాధ్యత గవర్నమెంట్ అప్పచెప్పింది కాబట్టి అలాంటి ఏజెన్సీలో కూడా మనము మన పేరుని నమోదు చేయించుకోవచ్చు. సో మనం ఆన్లైన్లో చేసుకోవడానికైతే మనకి ఐఎన్సీ 31st డిసెంబర్ వరకు టైం ఇచ్చిందండి. సో మీరు ఆన్లైన్లో చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది చాలామందికి అర్థం కాలేదు. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే వాళ్ళు మనకి ఒక డేట్ అనేది పంపిస్తారు. సో వాళ్ళు మనకి అప్డేట్ ఇచ్చిన తర్వాత మనము మన ఒరిజినల్ సర్టిఫికేట్స్ని తీసుకుని స్టేట్ కౌన్సిల్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు అవన్నీ కూడా వెరిఫై చేసి అప్పుడు మనకి అప్రూవ్ చేసిన తర్వాత కొన్ని రోజులకి మనకి మన పేరు మీద, అంటే యాజ్ ఏ నర్స్గా మీకు ఒక ఐడెంటిటీ నెంబర్ అనేది వస్తుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ మనము ఎలాగా నమోదు చేసుకోవాలనేది. సో నా వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి.